ఛాలెంజ్ ఇస్తున్నాను కొడకల్లారా రండి అందరూ బయటికి కొడకల్లారా తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకు ఇన్సైడ్ రిపోర్ట్స్ అనేవి ట్విట్టర్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఏ రకంగా ఉంది ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటే గైస్ అయితే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే మూవీలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆ ఎడిటింగ్ రూమ్లో ఉండేవాళ్ళు. సో అగైన్ ఇవన్నీ కూడా రసెస్ ఉంటాయి అన్నమాట. ఇవి చూస్తూ ఉంటారు. వీటిని ఏంటంటే రోజు చూస్తూ ఉండడం. సో వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి? సో ఇలాగా టెక్నీషియన్లు అనేవాళ్ళు రోజు చూస్తూ ఉంటారు దాన్ని. సో మన బుచ్చిబాబు ఎలా అయితే దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ఉంటాడో ఈ టెక్నీషియన్స్, సో రిమైనింగ్ ఏదైతే రీల్స్ ఉంటాయి వీటిని పంపించేవాళ్ళు, ఈ కాపీలు ఇవన్నీ పంపించేవాళ్ళు. సో వీళ్ళు అనమాట. చూసిన వాళ్ళైతే ఒకటే మాట చెప్తున్నారు. ఈవెన్ గేమ్ చేంజర్కి కూడా సినిమా రిలీజ్ అయిన ముందు అంటే మరీ పెద్ద హిట్ అవుతుంది అంత కాన్ఫిడెంట్గా అయితే వాళ్ళు చెప్పలేదు. ఓకే పర్వాలేదు అనేటట్టే చెప్పారు అంతే తప్ప గేమ్ చేంజర్కి ఎలాంటి హైప్ ఇవ్వలేదు వాళ్ళు. బట్ ఈ సినిమాకి చూసుకుంటే మాత్రం అసలు చరణ్ గారి కెరీర్లో రంగస్థలం ఎలా అయితే నిలిచిపోయిందో దాన్ని మించి ఉండేటట్టు ఇందులో ఉంది అని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. అంతే గైస్, ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూ కానీ ఎక్కడ స్పీచ్ కానీ ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, రంగస్థలాన్ని మీరు మర్చిపోయి ఇంకా పెద్దనే గుర్తుపెట్టుకుంటారు అనేటట్టు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదంత ఈజీగా ఏదో చెప్పేసే మాట కాదు. ఎందుకంటే ఇప్పుడు రంగస్థలం అనే సినిమా మనల్ని ఎలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిందో అసలు థియేటర్లో సినిమా చూస్తున్నాం అనే ఫీల్ రాలేదు ఎవరికి కూడా. నిజంగా ఆ ఊర్లోకి వెళ్ళిపోయినట్టు, రంగస్థలం అనే ఊర్లో మనం కూడా నివసిస్తున్నట్టు, సో అలాంటి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయినాం. సో దాన్ని మర్చిపోయేటట్టు చేశారు అంటే అది చాలా పెద్ద స్టేట్మెంటు. ఒకవేళ నిల్చోరా అనేది రేపు మనం స్క్రీన్ మీద చూస్తాం. కానీ ఇక్కడ ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారం మాత్రం సినిమా అయితే అద్భుతంగా వచ్చింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్లో ఏదైతే మన శివన్న దగ్గరికి మన చరణ్ గారు వెళ్తారు. సో ఇట్లాగా నాకు కుస్తీ నేర్పించండి అని చెప్పి శివన్ ఏంటంటే అది యాక్సెప్ట్ చేయరు అంత ఫాస్ట్గా. సో నీకు క్వాలిటీస్ లేవు, డిసిప్లిన్ లేదు, అది ఇదని చెప్పి. సో ఆ యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా ఉంటుంది. ఇంకా ఫ్యూజులు ఎగురుతాయి అనమాట. అలా ఉంటుంది ఆ పెద్ద పెహల్వాన్ ఎపిసోడ్. దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ కూడా ఆ మాదిరిగానే ఉంటుంది అని చెప్పి మనకైతే రిపోర్ట్స్ చెప్తున్నాయి. గైస్ ఒకటే ఫిక్స్ అవ్వండి, చరణ్ గారిది 2.0 లోడ్ అవుతుంది అంతే. గేమ్ చేంజర్తో ఎంతమంది ట్రోల్ చేశారో, ఎంతమంది అసలు పర్సనల్గా ఎంతమంది అటాక్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే బయటకు వస్తాయి. అందరూ కూడా నోర్లు మూసుకునే పరిస్థితి వచ్చిందనమాట. నిజంగా గైస్ 4 రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. సాంగ్స్ విషయంలో కానీ, ఎమోషన్స్ విషయంలో కానీ, డ్రామా విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా బుచ్చిబాబు ద బెస్ట్ రాశాడు. సో యాజ్ ఆఫ్ నౌ కొన్ని సీన్స్ కూడా మనకి బయటకు తెలుస్తున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో ఒక క్రికెట్ నుంచి కుస్తీకి, కబడ్డీ కూడా ఉందంట ఇంకెందులో. సో అట్లాగే ఒక్కొక్క స్పోర్ట్ ఎట్లా అయితే ట్రాన్సిట్ అవుతుందో అది మనకి చాలా ఎగ్జైట్మెంట్గా, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి వినిపిస్తుంది. సో గైస్ నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే చరణ్ గారిది సోలో హిట్ పడి ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అయింది. సో రీసెంట్గానే చూశాను. రంగస్థలం తర్వాత సోలో హిట్ లేదు. సో RRR పడింది అంటే మళ్ళీ ఒక సైడ్ క్యారెక్టర్ ఉంది అక్కడ మనకి. సో అందుకు దాన్ని మళ్ళీ సోలో హిట్ అని చెప్పట్లేదు. ఆచార్య కానీ లేకపోతే మన వచ్చిన గేమ్ చేంజర్ కానీ ఇవన్నీ కూడా యావరేజ్, అంతగా ఆడలేదన్నమాట. బట్ చరణ్ గారికి కెరీర్ కానీ మార్కెట్ కానీ ఏమాత్రం డౌన్ అవ్వలేదు. రంగస్థలం అప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు కూడా అట్లానే ఉంది. సో ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే బాగా హిట్ అవ్వాలి, మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. బుచ్చిబాబుకి కానీ, చరణ్ గారికి కానీ, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరికీ కూడా ఇది కానీ హిట్ అయితే ఇంకా టాలీవుడ్ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది గైస్. సో ఆల్ ఐస్ ఆన్ పెద్ది. మరి మీరే ఉంటారు కామెంట్లో చెప్పండి.